నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల క్రితం వడగళ్లు, ఈదురుగాళ్లతో కూడిన వర్షాలతో పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు భారీ నష్టం వాటిల్లింది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లి జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా చేశారు. ఈ ధర్నాతో 4 కిలోమీటర్ల మేర రవాణా స్తంభించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అకాల వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పంట పొలాలు చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అనుకోని పరిస్థితుల్లో కురిసిన రాళ్లతో కూసినటువంటి వర్షాలతో కూడా రైతులు మొత్తం ఆగమాగమైనటువంటి పరిస్థితి ఉంది. పంట దాదాపుగా వేల సంఖ్యలో కూడా నష్టం వాటిల్లినట్టు పరిస్థితి ఉంది. అయితే ఏదైతే శని ఆదివారాలు కూడా భారీ మొత్తంలో కూడా వర్షాలు కురవడంతో ఇక్కడ వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, జొన్న కావచ్చు, కూర పంటలకు సంబంధించినటువంటి కూరగాయల పంటలు అనేకంగా కూడా దెబ్బతినడంతో రైతులు మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఇటు నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, బోధన్ కావచ్చు, ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డికి సంబంధించి ఒకసారి చూస్తే కామారెడ్డికి సంబంధించి బాన్స్వాడ కావచ్చు, ఇక్కడ బిచ్కుంద కావచ్చు, ఎల్లారెడ్డిలో పెద్ద మొత్తంలో కూడా పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఏదైతే పంట నష్టం ఎలా ఉంది అని చెప్పేసి కూడా అధికారులు కూడా క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలించినట్టు కూడా లేదని చెప్పేసి ఒకవైపు ఆ జిల్లా వ్యాప్తంగా కూడా బాగా చర్చనీయాంశంగా మారినటువంటి అంశంలో కామారెడ్డి జిల్లాకు సంబంధించి బిక్నూరు మండలం అంకంపల్లి గ్రామంలో కూడా పెద్ద మొత్తంలో రైతులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే పంట పొలాల్లో ఈ అకాల వర్షాలతో చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేసినా కూడా కనీసం అధికారులు గ్రామ స్థాయిలో వచ్చి పంట ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంత నష్టపోయారని కూడా ఇప్పటివరకు రాలేదని చెప్పేసి కూడా వందల సంఖ్యలో కూడా రైతులు హైవే మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే సంబంధించినటువంటి వ్యవసాయ అధికారులు కూడా రైతులకు వచ్చి అసలు ఇట్లాంటి పరిస్థితి నెలకొంది, మేము ఆల్రెడీ దీనిపైన కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించామని చెప్పి కూడా వ్యవసాయ అధికారులు కూడా రైతులతో చెప్పినప్పటికీ రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా పరిశీలించారు అని చెప్పేసి మీరు పరిశీలించి ఏదైతే నివేదిక ఇవ్వాలి, అలాంటి నివేదికలు కూడా ఇప్పటివరకు కూడా మా పంట పొలాల దగ్గరికి రాలేదని కూడా ఒక ఇద్దరి మధ్యలో కూడా ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా జోక్యం చేసుకొని వాళ్ళని ఇరు వర్గాలని కూడా శాంతింపజేయాలి అని చెప్పి ఒకవైపు ప్రయత్నించినప్పటికీ కూడా రైతులు ససేమీరా అన్నట్టుగా కూడా ప్రవర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కలెక్టర్ రావాలి, మాకు సంబంధించినటువంటి ఏదైతే పంట పొలాలు ఉన్నాయో ఖచ్చితంగా ఇంత నష్టపోయిన రైతులకు ఇవన్నీ కూడా పరిశీలించి ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపించి త్వరగా కూడా మాకు ఈ పంట పొలాలకి ఏదైతే నష్టం వాటిల్లినటువంటి పంటలకు ప్రభుత్వం నుంచి ధర ఇప్పించాలి, మద్దతు ధర కానీ ఏదైతే నష్టపోయిన పంటలకి కూడా ఇవ్వాలి, వాళ్ళకి పర్యావరణం ఇవ్వాలని కూడా ఒకవైపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఇటువంటి కురిసినటువంటి భారీ వర్షాలతో కూడా అనేక రకాల పంటలు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా అధికారులు ఒకవైపు 2 రోజులుగా కూడా కొన్ని ఏరియాలలో పరిశీలించి కూడా పంట పొలాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎంత నష్టం జరిగిందని ఒకవైపు పరిశీలిస్తున్నప్పటికీ కూడా కామారెడ్డి సంబంధించిన రైతులు మాత్రం రోడ్డు ఎక్కడం కూడా తీవ్ర విమర్శలకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అయితే తమకు ఎన్నో రోజుల నుంచి ఆరుగాలం కష్టపడి రైతులైతే తన పంటని పండిస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ప్రకృతి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, పంట చేతులకు వచ్చి రేపో మాపో కోతలకు వచ్చే దశలో కూడా పెద్ద రాళ్ళు పడి వరి అంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొనడం, ఇవంతా కూడా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ అంతా కూడా తొందరగా కూడా ఏదైతే ఇప్పుడు ఒకటే కాదు, గత సంవత్సరాల తరబడి కూడా అకాల వర్షాలు చివరి మూమెంట్లో కూడా ఇట్లాంటి వర్షాలు పడి రైతులకు అయితే ఆగమాగం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా అధికారులు రాలేదు, మా ప్రభుత్వం అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు సైతం కూడా వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎలాంటి కూడా హామీలు ఇవ్వలేదని చెప్పి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని చోట్ల కూడా అధికారులు వస్తున్నటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల కూడా ప్రతిపక్షాలు వస్తున్నాయి, అధికారంగా ఉన్నటువంటి నాయకులు సైతం వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి ఎలాంటి హామీలు కూడా ఇవ్వడం లేదు. ఖచ్చితంగా మాకు ఏదైనా న్యాయం అందించాలి, లేకపోతే మాకు చాలా ఇబ్బందులు కలుగుతాయని రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.
నమస్కారం. మాది బిట్నూరు మండల్, కామారెడ్డి డిస్ట్రిక్ట్, బిట్నూరు మండల్ అత్తంపల్లి గ్రామం. మా పక్కన లక్ష్మీపల్లి, రామేశ్వరపల్లి గ్రామంలో మేము చాలా పెద్ద ఎత్తున పంటలు పెట్టి నష్టపోయాం. మాకు ఉన్న వడగాళ్ళ వానతోటి పెట్టిన చేతికొచ్చిన పంట మొత్తానికి నష్టపోయినాం. మాకు ఇక పొలాల కొట్టే పురుగు మందు తప్ప షావేద శరణి తప్ప మాకు గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేదు. ఏలాంటి 4 రోజులైంది. ఎమ్మెల్యే గారు వచ్చిర్రు, ప్రభుత్వ సలహాదారు వచ్చిర్రు, అందరు వచ్చిర్రు, కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు, కలెక్టర్ గారు ఎవరు స్పందిస్తలేరు. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి గవర్నమెంట్, లేదంటే మాకు సావే శరణ్యము, పత్తి మందే శరణ్యము. దయచేసి మమ్మల్ని ఆదుకోకపోతే మాత్రం ఈ 2-3 విలేజ్లలో మాత్రం సావులే శరణ్యం అవుతాయి. అప్పులకు అదే కథ అవుతుంది. ఇప్పటికి రుణమాఫీ కాలేదు. మేము సావడానికి సిద్ధం, కానీ పోరాడడానికి వెనుకకు రాము. దయచేసి మా మీద గవర్నమెంట్ ఆలోచన చేయాలని కోరుతున్నాం. కలెక్టర్ గారు కూడా దయించాలి, మమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాం. నష్టపోయిన రైతుకు పరిహారం వెంటనే ప్రకటించాలి. అంతే సార్, మాకు కావాల్సింది నష్టపరిహారం కావాలి. ప్రతి ఎకరాకి రైతుకు 50,000 చొప్పున కావాలి. అది మాకు కావాల్సింది సార్. అకాల వర్షాలతోని నష్టపోయినాం సార్. చేతికొచ్చిన పంట నేలమట్టమైంది. మాకు కావాల్సింది అదే సార్. ఎవరైనా సరే మాకు ఏ గవర్నమెంట్ అనేది ఏం కాదు, గవర్నమెంట్ వచ్చి మాకు స్పందన చెప్పాలి సార్. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ఎకరాకి 50,000 చొప్పున ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. గ్రామ యూనిట్ ఇన్సూరెన్స్ కూడా అదొకటి చేయాలని మేము అదొకటి కూడా ఇచ్చేస్తున్నాం సార్. ఇది ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆ రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్.